హలో హాయ్ అండి. ఈరోజు నేను ఈ వీడియోలో రొయ్యల పులావ్ చేసి చూపిస్తున్నానండి. అది నా స్టైల్‌లో చేస్తున్నాను. నేను ఎలా చేసుకుంటాననేది చేసి చూపిస్తున్నాను. చాలా బావుంటదండి టేస్ట్ అయితే. ఈ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ముందు బియ్యాన్ని నానబెట్టుకోండి. నేను ఇక్కడ బాస్మతి బియ్యం తీసుకున్నాను. ఒక 2 గ్లాసులు బియ్యం తీసుకొని ఒక అరగంట సేపు వాటర్ వేసుకొని నానబెట్టుకోండి. గ్రామ్స్ లెక్కయితే ఈ బియ్యం వచ్చి హాఫ్ కేజీ రైస్ ఉంటాయండి. ఇప్పుడు రొయ్యలు తీసుకోండి. రొయ్యలని ఇక్కడ నేను పసుపు ఉన్న సాల్ట్ వేసి శుభ్రంగా కడిగి తీసుకున్నానండి. ఇవొచ్చి 500-600 గ్రామ్స్ అలా ఉంటాయండి రొయ్యలు. అంటే మనం కేజీ రొయ్యలు తీసుకుంటే మనకి కొలిచిన తర్వాత సగానికి సగం వస్తాయి కదా! అలాగనమాట. ఇప్పుడు రొయ్యల్ని మ్యారినేట్ చేసుకోవాలి. అందుకోసం ముందుగా ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ కారం, అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, ఒక 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకోండి. ఒక అర స్పూన్ ఏమో జీలకర్ర పొడి వేసుకోండి. ఒక స్పూన్ గరం మసాలా పొడి వేసుకోండి. 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకోండి. అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి రొయ్యలకి పట్టినట్టు బాగా కలుపుకోండి. ఇందులో నేను పెరుగు గాని ఏం వేయట్లేదండి. ఒక అరగంట సేపైనా ఈ రొయ్యల్ని మ్యారినేట్ చేసుకుని టైం ఉంటే గంట సేపైనా ఉంచుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి. దాంట్లో ఒక 5-6 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు మసాలా దినుసులను ఒక్కొక్కటిగా వేసేసుకోండి. మసాలా దినుసులు వచ్చి నేను ఇక్కడ బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, స్టార్ అనాన్స్, ఇలాచి, సాజీరా ఇవన్నీ వేసుకున్నానండి. అలాగే ఇవి వేగుతున్నప్పుడే ఒక 4, 5 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. అలాగే ఒక పెద్ద సైజు ఒక 2 ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు రొయ్యల్ని వేసేసుకోండి. వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకుంటే మనకు రొయ్యల్లో ఉన్న వాటర్ బాగా దిగి ఆ వాటర్‌తోనే మనకు రొయ్యలు బాగా ఉడుకుతాయి. రొయ్యలు ఇలా ఉడుకుతున్నప్పుడు టమాటా వేసుకోండి. మీడియం సైజువి అయితే 2, పెద్దవైతే 1 వేసుకోండి. సాల్ట్ కూడా వేసుకోండి. ఒక స్పూన్ సాల్ట్ మాత్రమే రొయ్యల్లో వేసాం కదా! ఇప్పుడు బిర్యానీకి తగ్గట్టు చూసుకొని వేసేసుకోండి. టమాటా పూర్తిగా మెత్తబడి రొయ్యలు బాగా దగ్గరికి ఉడికేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అలాగే దీంట్లో ఒక గుప్పెడు కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత దీంట్లో ఇప్పుడు వాటర్ లేకుండా నానబెట్టుకున్న బియ్యం వేసేసుకొని ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని వాటర్ వేసుకోండి. ఒక గ్లాస్ బాస్మతి రైస్‌కి 1 ½ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అంటే నేను ఇక్కడ 3 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. గ్యాస్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టుకోండి. ఇది మరుగుతున్నప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి. సరిపోతే మీ టేస్ట్‌కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని గ్యాస్‌ని ఒక హై ఫ్లేమ్‌లో ఒక 2-3 మినిట్స్ అలా ఉంచి తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. మరొక 2-3 మినిట్స్ అలా మీడియంలో ఉంచి చివర్లో కొంచెం దగ్గర పడింది అన్నప్పుడు గ్యాస్‌ని లో ఫ్లేమ్‌లో మరొక 2 నిమిషాలు ఉంచుకొని గ్యాస్ స్టవ్‌ని ఆఫ్ చేసుకోవడమే. వేడి వేడి రొయ్యల పులావ్ రెడీ. అంతేనండి. నచ్చినట్టయితే ట్రై చేయండి. బాయ్.